రాజకీయాల్లో ప్రస్తుతం ఎలాంటి పరిస్థితులు ఉన్నాయంటే ఎవరికి అదృష్టం పడుతుందో ఎవరికి దురదృష్టం పడుతుందో చెప్పలేని పరిస్థితి. వైసీపీలో ఈ గందరగోళం మరింత దారుణంగా ఉంది. సిట్టింగ్ ఎంపీలు కానీ ఎమ్మెల్యేలు కానీ తమ పదవి ఎప్పుడు ఊడుతుందో తెలియని పరిస్థితి. అధినేత తమకు ఎప్పుడు గుడ్ బై చెప్తారో అని కూడా ఎదురు చూస్తున్నారు. మరి అదే సందర్భంలో తమకు అలాంటి అవకాశం వస్తే పార్టీకి గుడ్ బై చెప్పడానికి కూడా కొందరు నేతలు సిద్ధమవుతున్నారు. ఈ తరుణంలో కర్నూలు జిల్లాకు సంబంధించి నంద్యాల జిల్లా కేంద్రానికి సంబంధించిన విషయం ఇప్పుడు వైరల్గా మారింది. అదే వైసీపీలో ప్రస్తుతం జరుగుతున్నటువంటి మార్పులు చేర్పులు కారణంగా నంద్యాల జిల్లా కేంద్రానికి సంబంధించి కూడా అభ్యర్థిలో మార్పు జరగవచ్చే అవకాశం మనకు కనిపిస్తుంది. మరి ఈ నేపథ్యంలో ప్రస్తుతం జరిగినటువంటి పరిణామాలు చూస్తుంటే ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి కూడా మరి వైసీపీ అధిష్టానం మొగాల అడ్డువేసే అవకాశం ఉందన్న వార్తలు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఎందుకంటే ఇటీవల జరిగినటువంటి కొన్ని రాజకీయ పరిణామాలు కొన్ని వ్యాఖ్యల నేపథ్యంలో వైసీపీకి వ్యతిరేకత వచ్చిందన్న విషయాన్ని పార్టీ అధిష్టానం గుర్తించిందంట. మరి ఈ నేపథ్యంలో ఇప్పటికే రాష్ట్రంలో పలువురు ఎమ్మెల్యేలను సిట్టింగ్ ఎంపీలను మార్చినటువంటి పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి నంద్యాల వైపు కూడా కాస్త కన్నేసి ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలను గమనించి ఇక్కడ కూడా పార్టీకి వ్యతిరేకత ఉంది కాబట్టి అభ్యర్థిని మారుస్తే ఎలా ఉంటుందన్న విషయంపై కూడా చర్చిస్తుందనట. మరి ఈ నేపథ్యంలో మరి 3వ జాబితా 4వ జాబితా కూడా త్వరలో నిలబడుతున్న నేపథ్యంలో కనీసం 3వ లేదా 4వ జాబితాలో నంద్యాల సిట్టింగ్ ఎమ్మెల్యేను కూడా మార్చే అవకాశాలు ఉన్నట్టుగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే పార్టీ అధినేత తీసుకున్న ఏ నిర్ణయానికి సరే పార్టీ నాయకులు సంసిద్ధత వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ నేపథ్యంలో పార్టీ అధినేత ఏ నిర్ణయం తీసుకున్నా సరే అని చెప్తూ మరోవైపు సైకిల్ ఎక్కడానికి ట్రై చేస్తున్నారు మరికొందరు నేతలు. అయితే ఈ నేపథ్యంలో నంద్యాల సిట్టింగ్ ఎంపీకి సంబంధించి ఎమ్మెల్యేకు సంబంధించినటువంటి మార్పులు చేర్పులు కూడా జరిగే అవకాశం ఉంది. మరి సిట్టింగ్ ఎంపీ పోచా బ్రహ్మారెడ్డిని పక్కన పెట్టేసి మరి ఆలీ అంటే సినీ నటుడు ఆలీని కూడా మరి రంగంలో దించే అవకాశం ఉంది. అలాగే ప్రస్తుతం నంద్యాల సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డిని కూడా తప్పించి మరి మరొకరికి సీటు కేటాయిస్తారన్న ప్రచారం కూడా జరుగుతుంది. ఇప్పటికే నంద్యాలలో జెడ్పీటీసీ సభ్యుడిగా వైసీపీ నుంచి బరిలో ఉన్నటువంటి గోకుల కృష్ణారెడ్డి కూడా మరి నంద్యాల ఎమ్మెల్యే సీటు కోసం ట్రై చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి శిల్పా బ్రదర్స్తో పోలిస్తే మరి గోకుల కృష్ణారెడ్డి నంద్యాల లోకల్, నేను లోకల్, రానున్న ఎన్నికల్లో పోటీ చేస్తానని ఇప్పటికే తన సన్నిహితులకు సమాచారం అందించినటువంటి గోకుల కృష్ణారెడ్డి ఇప్పటికే సీఎం జగన్మోహన్ రెడ్డితో టచ్లో తెలిసింది. ఇప్పటికే పార్టీకి సంబంధించినటువంటి విధి విధానాలతో పాటుగా పార్టీ టికెట్ విషయమై కూడా పూర్తి స్థాయిలో సంప్రదింపులు జరిపినట్టు సమాచారం. అయితే ప్రస్తుతం జరిగినటువంటి ఈ యొక్క మార్పులు చేర్పుల కారణంగా ఏ క్షణంలో అయినా సరే నంద్యాల సిట్టింగ్ ఎంపీ కూడా మార్చే అవకాశం అధిష్టానం చేసినట్టు తెలిసింది. మరి అదే కనుక జరిగితే స్థానిక సిట్టింగ్ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డికి టికెట్ దక్కుతుందా లేదా అనేది మరి అధిష్టానం విడుదల చేసే జాబితాపై ఆధారపడింది. ఒకవేళ నేను లోకల్ అనుకుంటే మాత్రం శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డిని పక్కన పెట్టి మరి గోకుల కృష్ణారెడ్డికే అవకాశం ఇచ్చే ఉందంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఎందుకంటే గంగుల కుటుంబానికి సంబంధించినటువంటి గోకుల కృష్ణారెడ్డికి రాజకీయంగా చాలా మంచి భవిష్యత్తు ఉంది. ఈ నేపథ్యంలో మరి ఇప్పటి నుంచి జరుగుతున్నటువంటి ఈ పరిణామాల నేపథ్యంలో ఎప్పుడైనా సరే సిట్టింగ్ ఎంపీ లేదా ఎమ్మెల్యేలను మార్చాల్సి వస్తే నంద్యాల ఎమ్మెల్యే కూడా మార్పు తప్పదంట. అందులో గోకుల కృష్ణారెడ్డి పేరు ప్రముఖంగా వినిపిస్తుంది. గోకుల కృష్ణారెడ్డి స్థానికుడు కావడం అలాగే లోకల్ కావడంతో కూడా గోకుల కృష్ణారెడ్డి వైపే అధిష్టానం మొగ్గు చూపే అవకాశం ఉందంటారు రాజకీయ విశ్లేషకులు. మరి గోకుల కృష్ణారెడ్డి అదృష్టం ఎలా ఉంటుందో మరి పార్టీ అధిష్టానం చేతిలో ఉంది. చూద్దాం మరి 2-3 రోజుల్లో ఈ యొక్క నంద్యాల సిట్టింగ్ ఎమ్మెల్యేకు సంబంధించినటువంటి అలాగే వైసీపీ టికెట్కు సంబంధించిన విషయంలో కూడా మరి ఏం జరుగుతుందో అధిష్టానం చేతిలో ఉంది. వెయిట్ అండ్ సీ.